హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. నేనైతే చికెన్ గోంగూర వండుతున్నానండి. నేను ఎలా వండుకుంటానని మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడు వండకపోతే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కూర కూడా బాగా కలిసి వస్తుంది మనకి. నేను కొంచెమే వండుతున్నానండి. కూర తక్కువ ఉన్నప్పుడు కూడా నలుగురు తినాలనుకుంటే ఈ విధంగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఆనియన్స్ అయితే వేసేస్తాను. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు వేసేస్తున్నామండి. నానబెట్టి కదా, అయినా పర్వాలేదు, మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. మసాలాలు కూడా అంత అవసరం లేదు మనకి. అలాగే కొంచెం ఉప్పు. నేను ఆల్రెడీ గోంగూర ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. గోంగూర ముందే ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టుకోండి వేరేగా. అందులో కూడా కొంచెం ఉప్పు వేసి మేము ఉడకబెట్టేసుకున్నాము. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టి మగ్గ పెట్టుకుందాం. ఒకసారి చూసుకున్నామండి. బాగా కలిపేసుకుందాం. ఇంకా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు. ముక్కగానే కనిపిస్తున్నాయి. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఆనియన్స్ అయితే బాగా మగ్గుకొని ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. చికెన్ నేను చాలా తక్కువ తీసుకున్నాను, అందులో గోంగూర వేసుకుంటున్నాం కాబట్టి మనకు అల్లం వెల్లుల్లి ఎక్కువేం పట్టదు. మొత్తం కలిపి ఒక పెద్ద స్పూన్ ఉండొచ్చు అంతే. ఇప్పుడు ఇందులోనే చికెన్ కూడా వేసేసుకుందామండి. ఈ పేస్ట్తో పాటు అవి కూడా వేయించుకోవాలి, టైం వేస్ట్ అవ్వదు. గోంగూరలో కాబట్టి చికెన్ తక్కువ ఉన్నా పర్వాలేదు, అందుకే నేను అలా చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. చికెన్ తక్కువ ఉన్నప్పుడు మనం గోంగూర వేసి చేసుకుంటే కూర కలిసి వస్తుంది. సరే బాగా కలిపేస్తుంది. ఇలా చేసుకుంటే గోంగూర అన్నది బాగా కలిసి వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సరే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని చికెన్ అన్నది బాగా మగ్గాలి. చికెన్లో ఉన్న వాటర్ కూడా అంతా బయటకు వచ్చేయాలండి. సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి చూసుకుందామండి. సరే మళ్ళీ కలిపేసుకుందాం. చికెన్ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలి, లేదంటే చికెన్ ఉడకదు పులుపు తగిన తర్వాత. మగ్గుతుంది కదా, ఇప్పుడు కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. మగ్గేటప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి కొత్తిమీర కంపల్సరీ ఏమీ లేదు. బాగా మగ్గిపోవాలి కూర, వాటర్ రిలీజ్ అవ్వాలి. రెండోసారి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుందండి. మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మళ్ళీ చూద్దాం. కారం వేసేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి, నాన్ వెజ్ కదా, మీరు చూసుకొని వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ బాగా ఉడికిపోవాలి. మొత్తం వాటర్ ఉన్నప్పుడు బాగా ఇంకిపోయిందండి చికెన్. సెకండ్ కారం అంతా మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాం. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది, కొంచెం మరి వాటర్ వేసాక కొంచెం ఉడకాలి. ఒక సెకండ్ మూత పెట్టుకున్నామండి. ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నామండి. బాగా మగ్గింది చికెన్. తగినంత వాటర్ వేసుకోండి. అది తర్వాత గోంగూర కూడా వేసుకుంటాం కాబట్టి అది కూడా ఉడకాలి ఇందులో. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మీడియం సైజులో పెట్టుకోండి, ఆల్రెడీ ఎక్కువసేపు మగ్గింది కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం.
దగ్గరికి అయిన తర్వాత చూద్దామండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు గోంగూర నేను బాగా ఉడకబెట్టేసుకున్నాను. పప్పు గుత్తితో బాగా మెదుపుకున్నానండి. అది వేసేసుకుందాం అందులో. వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని నేను ఉడకబెట్టుకున్నాను. అలా అయితే తొందరగా మగ్గుతుంది ఆకు అన్నది. లేదంటే ఆకు ఎంత ఉడికినా కూడా ఆకుగానే ఉండిపోతుంది. ఒకసారి కలిపేసుకుందామండి. ఇందులో బాగా కలవాలి. ఈ వాటర్ అన్నది నేను అందుకే ఎక్కువ వేసుకున్నాను ఇందాక. వాటర్లో ఈ గోంగూర అంతా బాగా ఫ్రై అయిపోవాలి. గోంగూర వేసుకుంటే మనకి కూర కూడా చాలా గ్రేవీ ఎక్కువ వస్తుంది. సరే బాగా కలిపేసుకుందాం. వెంటనే దింపొద్దండి. సిమ్లో పెట్టుకుని మీరు గోంగూర బాగా కలిసి ముక్కకు బాగా పట్టాలి పులుపు అన్నది. అప్పుడే మనం తినేటప్పుడు ఆ గోంగూర అన్నది చికెన్లో బాగా కలిసి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకేం వేసుకోలేదండి నేను మసాలా అటువంటిది. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. గోంగూర కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఏదో మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోండి. చూసారా ఇలా కలుపుకోవాలి. ఓకేనండి. ఇందులో ఇప్పుడు కొంచెం మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుంటే సిమ్లో పెట్టేసుకుంటే ఇంకా కుక్ అయిపోతుంది. లైట్గా వేసుకోండి. అంటే ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం పులుపుతో ఉంటుంది కదా. కొంచెం వేసుకుంది. సిమ్లోనే పెట్టుకున్నాను. మీరు కూడా సిమ్లో పెట్టుకోండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. వాటర్ అంతా పీల్చేసింది. ఇందులో మనం కొంచెం కొత్తిమీర అన్నది వేసుకుందాం ఫైనల్గా. కొంచెం వేసుకుంది అంటే మూత పెట్టేసుకుందాం. సింపుల్ ఉంచుకుంటే అదే ఉడుకుతుందండి. ముక్కకు బాగా పట్టాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. తర్వాత చూద్దాం. ఓకే అండి. ఇప్పుడైతే చూసుకుందాం. బాగా దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ కూడా బాగా తేలిపోయింది. సరిపోతుందండి ఇలాగా. ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే కొంచెం వేసుకోండి. ఆఫ్ చేసేసుకుంటాను. చాలా దగ్గరికి చాలా టేస్టీగా వచ్చింది గోంగూర చికెన్. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.